महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త. షిరిడి సాయినాథుల యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇకరణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు సాయి శరద్ గ్రంథంలోని అంశాన్ని మనం పరిశీలించుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా సాధనాపరంగా అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళినవాడు కాకా దీక్షిత్. ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి వెళ్ళినవాడు కాకా దీక్షిత్. ఆ స్థాయికి తీసుకొచ్చిన వాడు షిరిడి సాయినాథుడు. ఏ స్థాయికి? ఉన్నత స్థాయికి. అంటే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక తత్వం కలిగిన వ్యక్తి కాకా దీక్షిత్. అలాగే చిన్నప్పటి నుంచి అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ పుణ్యము పురుషార్థము కూడబెట్టుకున్నవాడు కాకా దీక్షిత్. ఈ రెండింటి వల్ల ఒక ఉన్నతమైన సంస్కారం హృదయంలో ఏర్పడుతుంది. ఆ ఏర్పడడం ఎలా ఏర్పడుతుందంటే, జీవితానికి ఒక లక్ష్యం ఒకటి ఉండాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలి. మామూలుగా లౌకికమైన లక్ష్యమా లేకపోతే పారమార్థిక లక్ష్యమా? లౌకికమైన లక్ష్యమే, దాన్ని కూడా సాధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు కావచ్చు, వాళ్ళంతా దేవుడు అనే పదం వాడకుండానే ప్రపంచ శాంతి కోసంగా ఏం చేయాలో, ఎటువంటి భావాలు కలిగి ఉండాలో, ఎటువంటి నడవడిక కలిగి ఉండాలో అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ కాకా దీక్షిత్కి వచ్చింది అతనికి అవిటితనం. అవిటితనం పోగొట్టుకోవడం కోసంగా బాబా దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి బాహ్యమైన అవిటితనం కాకుండా ఆంతరంగంగా ఉన్న అవిటితనాన్ని తొలగించాలని కోరుకున్నాడు. అక్కడ రాగానే ఉంది, తనకు ఒక అవిటితనం అంటే కాలు కుంటితనం అనే భావన ఎగిరిపోయింది. అది కోరాలని కూడా అనిపించలేదు. నిజమైన మహాత్ముడు సన్నిధిలో అటువంటి భావన కలుగుతాడు. ఎందుకంటే వివేకానందుడికి కాళికాదేవి దగ్గర కలిగినట్టుగా. వివేకానందుడు బాగా వాళ్ళ కుటుంబం అంతా ఆర్థిక సంపన్నుడు, అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. కాలాంతరంలో కనుమరుగైంది. అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కాళికాదేవిని అడిగినప్పుడు, అడగమని రామకృష్ణ చెప్పినప్పుడు ఒకసారి వెళ్తాడు. ఆమెకు దివ్యమూర్తిని చూసి తను ఏం కోరదలుచుకున్నా అది మర్చిపోతాడు. అలాగే 3 సార్లు జరిగింది. అంటే కాళికాదేవిలో ఎటువంటి దివ్యతత్వం ఉందో బాబాలో కూడా అటువంటి దివ్యతత్వం ఉంది. లేకపోతే ఇతడు నా అవిటికాలు బాగు చేయి అని అడగాలనుకున్న వ్యక్తి నాలో ఉన్న భావాలని బలహీనతల్ని అవిటి దాన్ని తొలగించమని కోరాడంటే అది అంతటి ఉత్తమ సంస్కారం కలిగి ఉండాలి. ఎప్పుడైతే విద్యార్థుల్లో ఉత్సాహం ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, టీచర్ బాగా పాఠం చెప్తాడు. దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పాఠంలో మెలకువలు చెప్తారు. ఇక్కడ వచ్చింది ఏంటి? శ్రద్ధ, ఉత్సాహం, తెలుసుకోవాలనే తపన. ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా కూడా జ్ఞానం త్వరితగతిన లభిస్తుంది. జ్ఞానం లభించడానికి కారణం ఏంటి? సంస్కరణ బుద్ధి పొందుతుంది. సంస్కరణ కలిగితేనే జ్ఞానం. సంస్కరణ లేకపోతే జ్ఞానం రాదు. ఎలా ఉంటుంది? మనం సంస్కృతికి జ్ఞానం రావడానికి అవకాశం ఉండదు. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? ఏది చేయాలో అది చేయడం, ఏది చేయకూడదో అది చేయకుండా ఉండడం. ఆ ఏది చేయాలో ఏది చేయకూడదో, సత్యము అసత్యము, ధర్మము అధర్మము, వీటి పట్ల విశ్లేషణ ఉంటుంది, విచక్షణ కలిగి ఉంటుంది. ఏ పని చేయాలన్నా విచక్షణ ఉండడమే జ్ఞానం కలగడం, వివేకం ఉండడమే జ్ఞానం కలగడం, తెలివి ఉండడమే జ్ఞానం కలగడం. ఇట్లా ఈ కాకా దీక్షిత్ని దీక్షిత్వాడ కట్టిన తర్వాత 9 నెలలు ఒకే గదిలో ఉంచాడు. 9 నెలల నుంచి బాబాను చూడడానికి రాకూడదు, భార్యను చూడడానికి వెళ్ళకూడదు. అలా 9 మాసాలు ఎందుకు పెట్టాడు? 9 శాశ్వతమైనది, నవవిధ భక్తికి సంకేతము. కాబట్టి ఆ 9 నెలలు అలాగే ఉంచాడు. ఆ 9 నెలలు పూర్తయిన తర్వాత బాబాను చూడడానికి రావచ్చు అన్నాడు.
భార్య బిడ్డల చూడడానికి వెళ్ళొచ్చు అన్నాడు. మరి ఏంటి, ఏం జరుగుతుంది 9 మాసాలు అంటే దానికి ఉదాహరణ చెప్తారు. వెన్న ముద్దని. వెన్న ముద్ద ఎందులోంచి వచ్చింది? పాలలో నుంచి వస్తుంది. పాలు కాసాం, దాన్ని చల్లబెట్టాం, తర్వాత ఒక మజ్జిగ చుక్క అది వేసాం, కదలకుండా ఉంచాం, ఉంచిన తర్వాత దాన్ని చిలికాం, అందులో వెన్న వస్తుంది. మజ్జిగలో వేస్తే ఏమవుతుంది? మునుగుతుందా? మునగదు. అట్లాగే 9 మాసాల సాధన పరంగా చేసిన తర్వాత ఇంకా జనస్రావంలోకి వచ్చినప్పటికీ జనస్రావంతో అతనికి అటాచ్మెంట్ ఉండదు. మధ్యలోనే ఉంటుంది వెన్న ముద్ద, కానీ మునగదు. అలాగే ఈ జనస్రావంతోనే ఉంటాడు, లౌకికంలోనే ఉంటాడు, కానీ దేనికి అంటుకుంటూ ఉంటాడు. అట్లా సంస్కరించడానికి బాబా ప్రయత్నం చేశారు. దీన్ని రామకృష్ణ మాట అంటాడు, పనసపండు పోయాలంటే దానికి మనకి జిగురు అంటుకుంటుంది. మరి పనసపండు మన చేతికి జిగురు అంటుకుంటాం, ఏం చేసుకుంటాం? మనం నూనె రాసుకుంటాం. నూనె రాసుకునే పనసపండు వచ్చామనుకోండి, అందులో జిగురు మనకు అంటుకోండి. వెన్న ముద్ద ఉదాహరణ చెప్పుకోవచ్చు. రామకృష్ణ పరం చెప్పినా ఈ నూనెని సంస్కారాన్ని కూడా చేసుకోవచ్చు. ఈ నూనెని ఉత్తమ సంస్కారాన్ని ఎప్పుడైతే చేతులు పోసుకుంటావో, ఈ లౌకిక ప్రభు ఉన్నప్పటికీ కూడా ఆ లౌకిక ప్రభు ఏది కూడా నిన్ను అంటుకొనదు. అంతవరకు ఈ కాకా దీక్షితుని బాగా సానబెట్టాడు. అంటే ఎంతగా సంస్కరించాడంటే ప్రతి చిన్న విషయంలో కూడా పరిమితమైన తన ధర్మ విచక్షణ చూడడు. ఏ పనులైనా సరే ధర్మార్థ విచక్షణ చూడడు, ఇష్టాయిష్టాలు చూడడు, అభిప్రాయాలకు తావివ్వడు. సాయి చెప్పినట్టు చూడ తప్పకుండా చేస్తాడు. ఆయన చెప్పిన ధర్మం ఉందా, అధర్మం ఉందా, నాకు ఇష్టం ఉందా, ఇష్టం లేదా, లేదా నాకు అభిప్రాయం ఉందా, ఇదే ఉంచుకోడు. ఆయన చెప్పాడు, నేను చేయాలి. అదేగా చేశాడు. హాత కూడా రాకూడదు, రాలేదు. భార్యతో మాట్లాడలేదు. అదేంటి ధర్మబద్ధం కదండి, భార్యాభర్త విడదీయడం కదా, ఈ తగ్గు పెట్టేట అవుతుంది కదా, అది అధర్మం కదా అనిపిస్తుంది కదా. దీనికి ఆలోచించి అధర్మమా ధర్మం నాకు సంబంధం లేదు, ఆయన చెప్పింది చూసే తప్ప నేను చేయడమే నా పని. అది సర్వస్థ శరణాగతి అంటే. అంతేగాని నేరుగా బోలాపడడం వల్ల సర్వశరణాగతి మాత్రం కాదు. అందుకే సాధన అనేది కత్తి మీద అంచని చెప్తారు. నాలుగాటి దునపరితం దాటడం కూడా తన కష్టం అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? విహెచ్ ఠాకూర్ చెప్పాడు. అంటే అది ఎందుకు గుర్తు చేస్తున్నాడు? చాలా మెలకువ కలిగి ఉండండి అని. సాధన మునిగిపోతున్నాం, సాధన చేస్తున్నాం అనే భావన మీకు ఉంటుంటుంది. కాదు, అందులో గాడి తప్పడానికి అవకాశం ఉంటుంది. మెలకువతో ఉండండి అని చెప్పడం ఉద్దేశం. మెలకువతో ఉన్నప్పుడే ధర్మం అధర్మం చూడడు. బాబా మేకను నరకమన్నాడు, బడే బాబా ఏం చేశాడు? శ్యామ ఏం చేశారు? రాధాకృష్ణ ఏం చేశారు? ఇది అధర్మం కదా, తప్పు కదా, నరికితే పాపం కదా అని ఆలోచించారు వాళ్ళు. ఆ నరకం నాకు ఇష్టం లేదు, అయిష్టం వచ్చింది, అక్కడ భావం వచ్చింది, ఇది ఈ చెడు చెడ పని. ఈ మూడు రావడం వల్ల అటు బడే బాబా కానీ, శ్యామ కానీ, రాధాకృష్ణమ్మాయి కానీ ఆ పని చేయలేకపోయారు. మరి చేసినవాడు ఎవరు? దీక్షితుడు. అట్లా ఎప్పుడైతే సర్వశరణాగతి మహాత్ముని మనం ఆశ్రయిస్తామో ఆయన చెప్పిన మార్గం అను వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన తెలియదా? మనల్ని ఆయన పాపంలో ముంచుతాడా? పాపం నుంచి బయట తీస్తాడు మనల్ని సద్గురువు అనేవాడు. నన్ను మన దగ్గర పాపం ఎందుకు చూపిస్తాడు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఇంక ఇష్టం ఉండదు. ఇప్పుడు మహాభారతంలో ద్రోణాచార్యుని చంపాలి. ద్రోణాచార్య చంపాలంటే ఎట్లా? ఆయన సావడు. అప్పుడేం కృష్ణుడు అశ్వత్థామ చనిపోయాడని చెప్తే వాళ్ళ బాణం వేసేస్తే అప్పుడు చంపచ్చు అన్నాడు. ఇది అధర్మం కదా అన్నాడు, నేను చెప్పనన్నాడు. అప్పుడు దానికి ధర్మాధర్మాలు విషయం చెప్పాడు. ఇలా చెప్పకపోతే అధర్మం గెలుస్తుంది. మరి అంటే నాకు మాట రాదే. సరే, భీమా పోయి ఒక అశ్వత్థామ పేరు ఈయనను చంపు అన్నాడు.
అశ్వత్థామ పేరుని ఈయన చంపాడు భీముడు. ఇప్పుడు చెప్పు, అశ్వత్థామ పుణ్యరహ పాటించాడా లేదా? అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే సద్గురువుని ఆశ్రయించిన తర్వాత తూచా తప్పకుండా ఆయన మాట శిరస వహించడమే. ఇట్లాంటివి మనకి బాబా పెట్టడం లేదు, మాస్టర్ గారు మనకు పెట్టడం లేదు. నువ్వు ఏదైతే చేయదలుచుకుంటావో దాన్ని నీ బలహీనతని నీకు నువ్వే తగ్గించుకుంటూ నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ఇప్పటివరకు ఎంతవరకు సంస్కరింపబడ్డావు? బాబా పరిచయం ముందు ఎలా ఉన్నావు, పరిచయం తర్వాత ఎలా ఉన్నావు, ఎంతవరకు సంస్కరింపబడ్డావు? ఒక 100 అనుకోండి, కనీసం 10 సంస్కరింపబడ్డామా, లేదా 15 సంస్కరింపబడ్డామా? 15 పడ్డాం, ఇంక పెంచుకోవాలి. 15 సంస్కరింపబడ్డామా అండి అని ఆగిపోకూడదు. ఇది మనం గ్రహించవలసింది. ఈ దీక్షిత అధ్యాయం చాలా చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇది ఆయన జీవిత విధానం ఎంతోమందికి ఆదర్శం. ఇటు లౌకికులకి ఆదర్శమే, ఇటు పారమార్థిక ఉండేవాడికి ఆదర్శమే. అది చూడ తప్పకుండా నడుచుకున్నాడు. కనుకనే అతను కృతార్థుడయ్యాడు. నేను విమానాలు తీసుకుని పోతానంటే ఇంకా బాబాయ్కి అంత ఇష్టం ఏర్పడింది. తూచా తప్పకుండా పాడిన వాళ్ళు మాత్రమే ఆయనకి సన్నిధులు అవుతారు, లేకపోతే ఆయన దూరం అవుతారు. మనం చేయవలసింది ఏంటి? నిరంతరం మనం చేసుకోవడమే. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మనకి చెప్పలేదు. మన మామూలుగా చెప్పుకుంటున్నాం. మన అది దేవాలయానికి వెళ్ళొచ్చు కదా, బదలకు వెళ్ళవచ్చు కదా, కుటుంబంలో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, సమాజంతో కావచ్చు. ఏది ధర్మమో ఆ ధర్మం వైపు మనం నడిచి వెళ్ళడం. ఏ ధర్మం అని చెప్పాడు దానికి వెళ్ళడం. 10 మాటకు మా సమాజం చెప్పు అన్నాడు. దీన్ని పాటించవచ్చు. ఇది పెద్ద కష్టం ఉంటుంది. దానికి ఇష్టం అది, అంతే. ఆ పని చేయడం అంతే. మౌనంగా ఉండవు, ఏం లేదండి, సమాజం అయిపోయింది కదా. ఇట్లాంటివి మనం చేయలేమా? బాబా సూక్తులు చేయలేము. ఒకటి ఈ బాబా సూక్తుల్లో ఇది చేయలేమండి. ఇప్పుడు బాబా సూక్తులే ఆయన మాట అనుకోవాలి మనం. అది అనుకోవడం లేదు మనం ఇక్కడ. బాబా సూక్తులంతా కూడా ఆయన మనకి ఇచ్చే ఆదేశం అనుకుంటే తప్పకుండా మనం చేయగలం. ఏదో చెప్పాడు అనుకుంటున్నాం అంతే. చెప్పడం అని అనుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఏ విధంగా చేస్తామా చేయలేమా, చేయబోతే పర్వాలేదు అనుకుంటాము. ఆదేశం అనుకుంటే మాత్రం తూచా తప్పకుండా చేయగలం. ఎప్పుడు తూచా తప్పకుండా చేయగలం? ఆయన పట్ల అపారమైన విశ్వాసం కలిగి ఉంటేనే, లేకపోతే చేయలేము. అలా చేస్తే ఫలితం ఎవరికి? ఆయనకేం కాదు, మనకే ఫలితం వస్తుంది. మనం ఆయన దృష్టిలో పడాలంటే ఆయన మెచ్చిన రీతిలో మనం ప్రవర్తన కలిగి ఉండవాలి. అంతకుముందు దీని ముందు ఎంత తపస్సు చేసినా, ఇది ఇంతకుముందు ఎవరున్నారు? ఉపాసన బాబా. ఇప్పుడు దీక్షణంగా ఉపాసన వచ్చినా కదా, ఎంతో తపస్సు చేశాడు. చిన్నప్పటికీ తపస్సు చేశాడు, గాయత్రిని అనుష్ఠించాడు ఉపాసన బాబా. కానీ బాబా ఆదేశాన్ని మాత్రం పూర్తిగా పాటించలేకపోయాడు. అదే గత సత్సంగంలో వచ్చింది. శాస్త్రపాఠం ఎంత ఉన్నప్పటికీ కూడా సద్గురు యొక్క మాటను ధిక్కరిస్తే నీకు ఫలితం ఉండదు, బోధావస అనుకుంటా. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఉంది, తపస్సు ఉంది, అన్నీ ఉంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా బాబాను ఆశ్రయించావు. మరి ఆయన ఆదేశం ఎందుకు పాటించలేకపోయాడు ఉపాసన బాబా? అంటే ఉపాసన తక్కువ చెప్పే ఉద్దేశం కాదు, మనకి గుర్తించవలసింది అంటే అది నెట్టిపారేమన్న ఉద్దేశం కాదు. అది చేసిన పొరపాటు వల్ల ఎంత కోల్పోయాడు అది మనం గుర్తించాలి. ఏమి కోల్పోయాడు అది గమనించాలి. తప్పసంపన్నుడే. ఇప్పుడు 10,000 రూపాయలు కట్టగాలి, అందులో సరిగ్గా లెక్క పెట్టుకుంటే 10,000 ఉంటే తీసుకుంటాం, తక్కువ ఉంటే అడుగుతాం. అలాగే కూడా ఆ 10,000 కట్టకట్టే తీసుకుపోయారు అనుకోండి, అని చెప్పాడు బ్యాంక్ కూడా లెక్క పెట్టి తీసుకోమని అంటాడు. నువ్వు లెక్క పెట్టి తీసుకోకుండా వస్తే మన పరిస్థితి ఏంటి? అలాగే ఇక్కడ బాబా చెప్పిన ఆదేశాన్ని పూర్తిగా ఆయన పాటించలేకపోయాడు. బాబా ఏం చెప్పాడు? నువ్వు ఎవరితోనూ ఎవరు సంబంధం పెట్టుకోబాక అన్నాడు. ఎవరికి? ఉపాసన బాబాకి. ఎందుకని? 10 మందిలోకి వచ్చేది చేస్తే గొడవ జరుగుతుంది. బాబా సూక్తి. నువ్వు ఎవరు సంబంధం పెట్టుకోబాక. 10 మందితో ఎవరితో అంటే 10 మందితో కావచ్చు, ఎంతమంది కావచ్చు, నువ్వు ఎవరితో ఎట్టి సంబంధం పెట్టుకోకుండా ఊరికే కూర్చోమన్నాడు. మరి అతను వినలేదు. తపస్సు చేశాడు, కొంత శక్తి వచ్చింది, కొన్ని మహిమలు వచ్చాయి, చెప్పింది కొన్ని జరిగాయి.
తర్వాత చుట్టుపక్కల ఏమంటారు, బాబా అక్కడ మీరే గొప్ప అంటారు. అలాంటప్పటికి ఏమైంది, నిజమే కాబోలు నాకు ఇంతమంది చేస్తారు. నువ్వు 10 మంది చేరినావు కాబట్టి అంతమంది నీకు బాగా ఊదారు. బాగా ఊదేటప్పటికి నువ్వు పొంగిపోయావు. బాబా ఎప్పుడైనా బాగా గుదించుకున్నాడా? బాబా ఎన్ని మహిమలు చేసి ఉంటాడు? మరి బాబా చేసే ఎన్ని మహిమలు నువ్వు చూసుంటావు కదా, ఉపాసన చూసుంటారు. చూసి కూడా అంతకన్నా అనుభవాలు నీ వల్ల ఏమైనా జరిగినాయా అని ఆలోచించాలి. అసలు ఆలోచించలేకపోయాడు. వెంటనే ఏం చేయడు, సాయి మనకేం చెప్పాడు, నువ్వు 4 సంవత్సరాలు ఉండు. ఎవరు? ఉపాసన బాబా అని. 3.5 సంవత్సరం ఉన్నాడు. ఇంకా అడ్డంలో ఉంటే గురువంతుడు అయ్యేవాడేమో. బాబా ఏ విధంగా అయితే గురుసేవ 12 సంవత్సరాలు సేవించి గురువంతుడు ఎంత వాడంటే బాబాని చెప్పాడు. ఇప్పుడు బాబా చెప్పిన తర్వాత 4 సంవత్సరాలు ఉండమని చెప్తే ఉపాసన బాబా ఎంత అయి ఉండేవాడు. కానీ 3.5 సంవత్సరం ఉన్నాడు. కాకా దీక్షిత్ ఉపాసన బాబాలాగా ధ్యానాలు యోగాలు చేయించలేదు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భగవంతుడి మీద భక్తి ఒకటి కలిగింది. కాస్త ఓసరించిన తర్వాత ఇది కాశీ, తిరుపతి, రామేశ్వరం ఇట్లా తీర్థయాత్ర చేశాడు. బాబా పట్టణంలో బాబాని ఒక్కసారి దర్శించాడు ఆ మేరీకర్ వాళ్ళ ఇంట్లో. మరి ఉపాసన బాబాతో పోల్చుకుంటే కాకా దీక్ష ఎంత? సాధనలో తక్కువ, కానీ ఆచరణలో ఎక్కువ. అది జరిగింది ఇక్కడ. అదే బాబా ఇక్కడ మాస్టర్ గారు ఉపాసన బాబాని కూడా పోస్తున్నాడు ఇక్కడ. తర్వాత అంటే నిష్ఠ ఓరిమిన దక్షిణము సాయికి సమర్పిస్తే కానీ మనం కృతార్థ చెందలేము. ఆ స్పష్టంగా బాబా చెప్తున్నాడు, నిష్ఠా సబూరి నేను ఆ గురువు గారు సమర్పించా, నేను గురువు అంతటి వాడయ్యా, మీరు అవి సమర్పించండి, మీరు అలాగవుతారు. అదే కదా రాధాబాయికి బాబా చేసిన ఉపదేశం 9వ అధ్యాయంలో. ఎందుకు మా ఉపదేశం నువ్వు పాల్గొడుతున్నావు, ఎందుకు ఉపవాసాలు ఉంటున్నావు, నా గురువు నాకేం బోధించలేదు, నేను ఎలా బోధిస్తాను? అక్కడ కూడా చూడండి బాబా నిజాయితీ. ఆయన నాకు బోధించాను, నేను ఎలా బోధిస్తాను? అలా బోధించాలనుకోండి ఆయన మార్గానికి విరుద్ధం, ఆయన తత్వాన్ని నేను అగౌరవపరిచినట్టు. మరి ఈ భావన ఒకటి నిలుపుకున్న చాలు. బాబా చెప్పింది మనం ఏదైనా చేయడం, ఏదైనా చెప్పడం ఎంతవరకు సబబుని మనం ఆలోచించుకోవాలి. అనేక సాంప్రదాయాలు ఎవరికెవరు ప్రవేశపెట్టుకుంటున్నారు. విన్నవాడు ఆలోచించడు, చెప్పేవాడు ఆలోచించడు. విన్నవాడు ఆలోచించాలి కదా, ఏంటి ఈ సంఘటన బాబాలు ఎక్కడైనా ఉందా? మన బాబాని మీరు ఎందుకు చెప్తారు అని అడగలేరు. అడగాలంటే భయం. ఏదైనా అడిగితే ఏదైనా సమాధానం జరుగుతుంది. అట్లా ఇక్కడ ఆ 2 అదే నిష్ఠా సబూరి ఆ దక్షిణ సమర్పించింది కానీ మనం భగవంతుని పొందలేము. బాబా విషయంలోనే కాదు, ఏ విషయంలోనే సరే. సత్యభామ నిలువుతో బంగారం పోసింది, శ్రద్ధ లేకుండా అయ్యో ఉపయోగపడింది. వీడు అడుగులు ఇచ్చాడు కుచేరుడు, ఎంతగా ఉపయోగపడింది. విదురుడు అరటిపడి తొక్క ఇచ్చాడు, ఎంతటి ఫలితాన్ని పొందాడు. శబరి ఎంగిలి రేగుపండ్లు ఇచ్చారు. గుహుడు ఏం చేశాడు? అటవీకుడు మరి రాముడి యొక్క అభిమానాన్ని ఎంతగా చూరగొన్నాడు. చిన్న ఉడత. ఇవన్నీ మనం ఉదాహరణ చూసుకుంటూ రావాలంట. ఇవన్నీ చూసుకోవాలంటే నిరంతరం సత్సంగం ఉండాలి, లేదా సద్గం పఠనంలో ఉండాలి, లేదా చదువుకునే సాంగత్యం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనసు చలించినప్పుడు అది చలించకుండా నిశ్చలత ఏర్పడుతుంది. సముద్రం అలాంటిది మన మనసు. ఊరకే ఉండదు, అది ఎగురుతుంది పడుతుంది, ఎగురుతుంది పడుతుంది, ఎగురుతుంది పడుతుంది. కాబట్టి దాన్ని మనం అధీనంలో ఉంచుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము అని ఎవరికి వారు విశ్లేషణ చేసుకోవడానికి ఈ సాయి శ్రేణి గ్రంథం. ఎందుకు ఈ సాయి శ్రేణి గ్రంథం ఒక నావ లాంటిది, పడవ. కాబట్టి ఎక్కడ రచన రంధ్రం లేకుండా చూసుకుంటూ పోవాలి. ఈ శ్రద్ధ చెడ్డులతో తీసుకుంటూ పోవాలి. అప్పుడు ఈ శరీరం పోతుంది ముందుకి. ఆ చెడ్డు లేకపోతే పడవ ముందుకు పోదు, ఆడే ఉంటుంది.
అలాగే సరే ముక్తి పొందాలంటే, గమ్యం చేరాలంటే ఈ నిష్ఠాసభతో ఇతడితో నెట్టుకుంటూ పోవాల్సిందే అని చెప్పడే ఇక్కడ ఉద్దేశం ఇక్కడ. కాబట్టి ఈ రెండు లేనిదే మనం కుదాద పొందలేము. సాయి సేవించిన గురువు కూడా బాబాతో ఏమన్నాడు? బాబా యొక్క గురువు కూడా ఆయన ఏమన్నాడు? మనం ఒక పదాన్ని బాగా విశ్లేషించుకుంటామండి. సాయినాథం చదువుతున్నాం, చదివినావా పక్క అధ్యాయం కదా పోయా, ముందు అధ్యాయం పోయిందని. అందుకే ఒక పేజీ చదవ ఉంటాడు మాస్టర్ గారు, రోజు ఒక పేజీ చదవండి. ఆ ఒక పేజీలో అంతరార్థాన్ని గ్రహించండి. వాళ్ళ గురుగారు ఒకే మాట చెప్తాడు, నేను చెప్పింది పూర్తిగా విశ్వసించిన వాడే కృతార్థుడు అవుతాడు. నేను చెప్పింది విశ్వసించిన వాడు కాదు, నేను చెప్పింది పూర్తిగా. పదం చూడండి, ఇక్కడ విశ్వాసం ఉంది, పూర్తిగా ఏడు ఉంది? పూర్తిగా విశ్వసించిన మాత్రమే గమ్యించేస్తారు, వాళ్ళు కృతార్థులు అవుతారు. పూర్తిగా విశ్వసించిన పడంతా బ్రహ్మాండం ఉంది, ఒక చిన్న చిల్లు ఉంది, ఏం ఉపయోగం ఉంటుంది? అది పూర్తిగా అంటే పూర్తిగా శరీరం గారి నామని నువ్వు తీసుకెళ్ళాలి, పూర్తిగా అది బాగుండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు గమ్యం చేరుతారు. ఆ మాట బాబా చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ఇంత కష్టం రా నాయన, నానా ఘాటు నువ్వు కొండ దాటావు, దున్నపోతే దాటడం చాలా కష్టము. ఆ దున్నపోతమే మన మనస్సు కూర్చోండి మనకి, దాన్ని మనం అదిలో ఉంచుకోవాలి. కొండ మీద ఎక్కాలంటే దున్నపోతే మీద మనం పగ్గాలు వేసుకున్నామంటే ఎట్లా పోతే ఏమవుతా పడిపోతాం. కానీ మన మనసులో కళ్ళు వేసుకోవాలి. కళ్ళు వేసుకుంటే సరైన మార్గంలో మనం వెళ్ళగలం, లేకపోతే లోయలో పడిపోతాం. అది ఇక్కడ బాగా చెప్పడం. దున్నపోతే మీద దాడడం చాలా కష్టం. అంటే దున్నపోతే మన మనస్సు, ఆ దున్నపోతే మనసు మనలోనే ఉంది అంటే అసలు మాస్టర్ ఇక్కడ. ఆ దున్నపోతే మనసు అది మనలోనే ఉంటుంది, దాన్ని అదుపులో ఉంచుకుంటే నువ్వు పక్కన పట్టుకో, నీ వల్ల కదా అసలు అప్పగించేసి నీకు నువ్వు వదిలించుకో, వీళ్ళు కదా ఇతరులు ఆశ్రయించు. ఈ రెండు చెప్పినాడు బాబా. నువ్వు నేను వదిలించుకో, నువ్వే కృషి చేయరు చెప్పలా, నీ వల్ల కాదా నాకు అప్పగించి. మరి ఈ రెండు మార్గంలో ఒక మార్గం మనం ఎందుకు ఎరుకలేకపోతున్నాం? మనం ఒకే ఉద్ధరించుకోలేము, మనకంత సాధారణ సంపర్కం మనకు లేదు. ఇంకా ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే మన వరకు మనం ఏం ఆలోచించాం, ఏం శోధించాం, తెలుసుకోవాలి తపన మనలో ఎప్పుడు కలిగింది? అసలు అన్వేషించామా? ఏదో పూర్వపుణ్యం వల్ల బాబా పరిచయం కావడం, ఇంకా పూర్వం అది వల్ల బ్రదర్ మనుషులు లభించడం. ఇప్పుడు వచ్చిన ఆలోచన మరి జీవితంలో గమ్యం కావాలా, ఇంతవరకు ఎట్లంటే గడిపేశాం, బతికాం, ఇలా ఉన్నాడు. ఇక్కడి నుంచి సరైన మార్గంలో వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది మనకి? బాబా మాస్టర్ పరిచయం అయినప్పటి నుంచి. అంతకుముందు మనం తిరుగుబతులుగా ఉండేవాడు. అలాగే దాన్ని మనసుని నువ్వు ఎవరికి ఉద్ధరించుకోమన్నాడు? మన వల్ల కాదు, నువ్వు పగ్గాలు అప్పగించుకో. భగవంతుడు నా వల్ల కాదు, నేను శరణాగతి చేస్తున్నా. ఇంక శరణాగతి తర్వాత నువ్వు ఏం చెప్పితే అది అంతే. ఇంక దీని ధర్మాధర్మ నిన్ను ఆలోచించరు, అవసరం కూడా లేదు. ఎందుకంటే అధర్మం ఎందుకు చెప్తారండి? ఒక పాయింట్ మనం ఆలోచించారు, అధర్మం వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇది ఒక్కడైతే అర్థం చేసుకుంటే చాలండి. బాబా జీవితం అంతా కూడా అధర్మంగా ఎందుకు చెప్తాడు? ఆయన వద్దులకానే వాళ్ళు వచ్చిన తర్వాత నేను తప్పి ఎందుకు జీవిస్తారు వాళ్ళు? ఈ ఆలోచన చాలు కదా. పోనీ మన స్వార్థం కోసం కానీ మనల్ని ఉపయోగించుకున్నారంటే ఇక్కడ లేదు. బాబా నిత్యం చేసిన వాడికి 2 రూపాయలు ఇచ్చాడు. మరి నిత్యం ఊరికి చేసుకోవచ్చు కదా. మన బాబాయ్ ఏమన్నాడు? ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు చెప్పాడు, అలా తీసుకున్నాడు. దాన్ని వెంకటేశ్వర పావుల దొంగిలిస్తే 10 లక్షలు అన్నాడు మళ్ళా. అంటే వీటన్నిటిని బట్టి మనల్ని స్వార్థం కూడా వాళ్ళు ఉపయోగించుకోరు. మరి వాళ్ళకి వచ్చేది దేనికి? నిస్వార్థంగా మనం ఉద్ధరించడం కోసంగా. ఇవన్నీ కూడా గుర్తులు అనుకోండి, నిరంతరము వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉంటుంది. ఎప్పుడైతే అది వాళ్ళ మాట గుర్తొస్తుందో మన జీవితం సరైన మార్గంలో వెళుతూనే ఉంటుంది. వెళుతుంది కాదు, వెళుతూనే ఉంటుంది. అంటే అండి జన్మజన్మలకు కూడా వెళుతుందంటే ఇప్పటి వరకే.
వెళుతూనే ఉంటుంది, జన్మలో వెళుతూనే ఉంటుంది అంతే కంటిన్యూగా, జన్మరాహిత్యం పొందేంత వరకు. అటువంటి సాధనా సంపత్తి మనకు బాబా ఇస్తున్నాడంట. ఇంతకు మించి సరైన మార్గం ఇంకెక్కడ మనకు కనుచూపు లభించదు కూడా. పైపైన మెరుగులు ఉండొచ్చు కాక, కానీ లోపల మాత్రం కుళ్ళే ఉంటుంది. అనేక సాంప్రదాయాలు ఉన్నారు. ఫంక్షన్ జరిగినప్పుడు పెద్ద పైపైన మెరుగులు అంటే ఏదో ఆపేద కనిపెద్దగా మీ తప్ప ఇంక చేసినట్టుగా ఆపేద వలకపోయొచ్చు కాక, లోపల మాత్రం నేను చేసే పని జోక్యం చేసుకున్నాను ఈ వచ్చినప్పుడు. అదేమైంది? అది ఉంటే బయట పెడతాను నేను. బయట పెడితే సర్దిద్దుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సర్దిస్తాడండి సాయినాథుడు. ఆయనగా సంపూర్ణ సరదాగా మనం చెందితే మాత్రం ఎప్పటికప్పుడు సర్దిస్తూనే ఉంటాడు. ఆయన ఉద్దేశం మనం ఉద్ధరించడం కోసమే. నేను అందుకే వచ్చానని బాబా చెప్పున్నాడు, స్పెషల్గా ప్రత్యేకంగా చెప్పున్నాడు. నేను భగవంతుడికి లెక్క చెప్పాలరా అని బాబా చెప్తాడు కదండి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మనం, బాబా యొక్క తత్వం ఏమిటి, బాబా యొక్క స్థితి ఏమిటి ఆ సంగతి. కాబట్టి నీకు నువ్వు ఉద్ధరించుకో, లేదా నువ్వు భగవంతుడికి అప్పగించు. అప్పగిస్తే నువ్వు తప్పకుండా గమ్యం చేరుతావు. లేకపోతే కుర్చీ మనకు పెట్టాడు మాస్టర్ గారు, లేకపోతే చుక్కలు పెట్టి కుర్చీ మనకు పెట్టాడు, లేకపోతే జబ్బాడులే మనకు అర్థమైపోయాడులా, లేకపోతే కుర్చీ మనకు మనం ఏమంటావు, అదో పదని వెళ్ళిపోతాం. సమాధానం మంత్రం రాబట్టాడు చూస్తున్నాడు అనమాట. అది లేకపోతే అది చుక్కలు పెట్టాడు, కుర్చీ మనకు పెట్టాడు. ఇది ఆలోచించుకోవాలి. వాళ్ళ అనుగ్రహం లేకపోతే మనం ఏమవుతాం, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మనం ఏమవుతాం, గమ్యం తిరిగిపోతులు అవుతాం, లేదా రాతి మీద పడిన విత్తనాలు అవుతాం, లేదా ముళ్ళకమ్మ పడిన విత్తనాలు అవుతాం, లేదా మురికి గుంటలో పడిన విత్తనాలు అవుతాం. మురికి గుంటలో పడిన విత్తనాలు మురిగిపోతాయి, రాతి మీద పడింది పచ్చులు కాకు చేస్తాయి, ముళ్ళకంపలో పడింది ఆ ముళ్ళకంపలు ఎదగలేదు. మన పరిస్థితి ఏంటి? సారవంతమైన నేలలో విత్తనాలు పడాలి, సారవంతమైన నేలలో వారి యొక్క వాక్కు లోపల దిగాలి, సారవంతుడి మనసుని శుద్ధి చేసుకుంటుండాలి. అందుకే దురబోధన అంటే మన మనసుని ఇక్కడ మాస్టర్ గారు చెప్పండి. ఇక్కడ సాయి ఈ యొక్క సంస్కరణే కాదు, అనేక సంస్కరణలు ఎట్ట సంస్కరణ పడ్డాడు కాకతీయుడు. కాకతీయుడికి బాగా ధనవంతుడే, చాలా బంగాళాలు ఉన్నాయి. ఒకసారి ఒక బంగాళాలు అమ్మేసి ట్రంక్ పెట్టిన డబ్బులు తీసుకొచ్చాడు. ట్రంక్ పెట్టిన డబ్బులు తీసుకొచ్చి బాగా ముందు పెట్టాడు. పెడితే ఏదో కొద్దిగా తీసుకుంటాను అనుకుంటాం మనం. అంతే, ఇంకా ఎక్కువ తీసుకుపోతాడేమో ఉంటాం నా బోర్డు కడిగితే ఇది పెట్టాం కదా, ఎప్పటికి తీసుకుంటాడేమో, ఒకటి తీసుకుని చాలులే ఆడికి ఎందుకు డబ్బులు అనుకుంటూ ఉంటాం మనం. కానీ బాబా చేసాడు, మొత్తం అందరికి పనిచేశాడు. ఇలా చూశాడు, ఏమన్నా తేడా కనబడిందా అని. బాబా ఉంచుకొని సంతోషపడి ఉండేవాడే. ఆ డబ్బులు తీసుకొని జోలో పెట్టుకొని ఉంటే అబ్బా బాబా తీసుకున్నాడు రా, ఆ దోషం. ఈ పని చేయటప్పటికి ఏమనిపిస్తుంది, అమ్మ బడవా ఈయన తీసుకోలేదు, వాళ్ళ కొరకు పని చేస్తున్నాడు, నేను తీసి దండగయింది, నాకు పుణ్యం వస్తుందా రాదు అనుకుంటాడు కదా నా పట్టుగాడు. దేవుడికి నేను ప్రసాదం పెట్టామనుకోండి, ఆడ పెడతాని ఆ పూజ అందరికి పనిచేశాడు అనుకోండి, స్వామి మీరు తీసుకోండి అంట. నేనంటాను మీరు స్వామి మీరు ఒకటి తీసుకోకూడదా అని అంటాడు. అని అంటాను అనమాట. తీసుకుంటే మనకు తృప్తి, మన పుణ్యం వచ్చేస్తాయి, సాయం తీసుకున్నాడు కదా, అంత పని చేస్తున్నాడా, వాళ్ళే మనకే పుణ్యం ఇస్తారు వాళ్ళ అనే ఆలోచన కలుగుతుంది. ఎలా చూశాడు, ముఖంలో ఎటువంటి చలనం లేదు, నిర్లిప్తంగా ఉన్నాడు. కళ్ళతో చూశాడు, ఏం చదవలే, ఆనందంగా ఉంది కళ్ళు. ఎందుకని? అందరూ కూడా బాబా తీసుకుంటున్నాడు. అలా బాబా నిలబడడం కోసమే బాబా అలా పంచాడు. ఆ బాబా ఎంతవరకు నిలుపుకుంటాడు ఇక్కడ చూద్దాము అని చూశాడు. ఎక్కడ కూడా దొరకలేదు. అంటే ఒక కళ్ళలో తనుడి ఖాళీ అయిపోయింది,
వెంటనే ఆ ముఖంలో భావాలు గమనిస్తుంటే కించిత్తు మార్పు కూడా దీక్షిత్తులో కనబడలేదు. కించిత్తు అంటే ఏమిటి? ఒక ఇసుక వేయడంలో కోటి ఏమో చేసుకున్నా కూడా సరే లేదు. అంటే బాబా ఒక్కొక్క విధంగా ఇలా సంస్కరించుకుంటూ వస్తుంది. ముందు దీక్షిత వాడు కట్టించాడు, ఉద్యోగంలో కొంచెం నలత కలిగించాడు, ఏం చలకల ఏం వెనకల. ఆ నలత వచ్చినప్పుడు కొంచెం దిగజారాడు. అప్పుడున్నాడు, నేనున్నా నీకున్నాడు బాబా. ధైర్యం వచ్చింది. బాగా ఇళ్ళలో పోయి బాబాని అడిగింది. అడగకూడనే మనసులో బాధపడుతుంది. ఆయన బాధ్యత నాది అన్నాడు ఇళ్ళతో. అలా 9 నెలలు సాధన చేపించాడు, బయట రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఉపాసన బాబాతో పోల్చాడు. సాధనలో ఎంతో పైకి ఉన్న ఉపాసన బాబా గురువు గారి మాట వినలేకపోయాడు. సాధన అంటే ఏమి తెలియని కాకాద్య చేస్తూ బాబా చెప్పిన మాట సూచన తప్పకుండా పాటించాడు. ఇంకొక సంస్కారం అండి, డబ్బులు తీసి ఆయన ఒళ్ళో పెట్టాడు. మొత్తం పనిచేస్తున్నాడు, నిర్లిప్తంగా ఉన్నాడు. అంటే ఈ చర్యలకు అంతరార్థం దీక్షితు బలం చేసుకుంటూ వస్తున్నాడు. అంటే భగవంతుని సమర్పిస్తే అర్థం సమర్పడుతుంది. శాస్త్రం ఏం చెప్పారు? సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పారా లేదా? ఎందుకు నా పదం వాడారు? ఆడ కల్పిస్తే అది అన్ని జీవులకు అందుతుంది, అన్ని జీవులు నేను ఒకటి కదా, నాకు అందుతుంది కదా. ఈ భావాన్ని కాకటి అర్థం చేసుకున్నాడు కాబట్టి ముఖంలో కించిత్తు కూడా మార్పు రాలేదు. మనము రోజు పూజ చేస్తుంటున్నాం, రోజా చదువుతూనే ఉంటాం. కానీ మనలో ఇప్పుడు చెప్పానే, పూజ తీసుకోకపోతే మనకి అది బాధగా అనిపిస్తుంటుంది. మనం ఇచ్చిన నైవేద్యాన్ని అట్లా ఉంటుంది. ఇంకొంచెం ఆవు కొంటే, దీక్షిత ఆవు కొంటే ఆయన అన్నాడు, నిజానికి ఇది ఎవరిది? నువ్వు ఆవు కొన్నావు, ఇంతకుముందు ఎవరిది? అక్కడ నుంచి తెచ్చావు. అంతకుముందు ఎవరిది? అక్కడ నుంచి వచ్చింది. మరి నా ఉంటుంది. అందుకే భగవంతుడు నవ్వుతాడట, ఇది నా స్థలం, ఇది నా స్థలం, ఇది నా స్థలం అంటా ఉంటే. నీదే స్థలం, ఈరోజు నీ స్థలం ఇదే. నువ్వు అమ్మేస్తే ఆయన వాళ్ళ స్థలము, వాళ్ళు అమ్మేస్తే వాళ్ళ స్థలము. ఆ స్థలం నవ్వుకుంటా కూర్చుంటుందండి. ఇదే వీడు నాదన్నాడు, నిన్నదన్నాడు, ఎవడేసింది అంటే. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, లౌకికమైన ఏది శాశ్వతం కాదు అని ఎరుకులో ఉంటే పొంగడు పొంగడు, కొన్నప్పుడే పొంగడు, అమ్మినప్పుడే పొంగడు. అంటే లౌకికమైన సంపదలు అస్థిరము. లౌకికమైన సంపదలు అస్థిరము. లౌకిక సంపదలు అంటే ఏంటి? ఇల్లు బళ్ళు బంగారం కాదండి. అన్ని బంధాలు, అన్ని బాంధవ్యాలు, అన్ని స్నేహితులు, బంధువులు అన్నీ కూడా వస్తుందన్నమాట. అస్థిరము, అశాశ్వతము, ఇవన్నీ లౌకికమే కదా. ఈ శరీరం లౌకికమే, ఈ అస్థిరమే, అశాశ్వతమే అని గుర్తిస్తే ఆపేక్ష ఉండదు. ఆపేక్ష లేకపోతే ఆనందం ఉంటుంది. ఆపేక్ష పెట్టుకుంటే ఆవేదన ఉంటుంది. ఆవేదనకి ఆనందానికి డిఫరెన్స్ ఉంది. నాకే పాఠం అండేది. ఇల్లు బాగా ఖాళీ అయింది ఇక్కడ, 20 రోజులు అయింది, ఒకటి జారలే. ఇప్పుడు వచ్చిందన్నమాట. వస్తారు, దానికి ఎందుకు ఆందోళన అని ఇప్పుడు నాకు అన్నమాట. ప్రతి ఒక్కటి నాకు తగలుతా ఉంది ఇక్కడ స్ట్రాంగ్గా. నిజానికి సృష్టికర్త భగవంతుందే అన్నీ కూడా. అంటే అన్ని నిర్ణయాలు కూడా భగవంతుందే. ఎప్పుడు బాడుకు చేరాలో అది నిర్ణయం. నీకు ఎప్పుడు బాగా ఎవరు బాగా వాడు రావాల్సిందే, వేరే వాడు ఎట్లా వస్తుంది ఇంకా అని నాకు పెద్ద ఇదో పాఠం. అందుకే చెప్తున్నాడు, అన్నీ ఆయన సంబంధించిందే. వాటిపై మమకారం పెంచుకోవడం, దుఃఖం కొని తెచ్చుకోవడం తప్ప ఇంకేం కాదు. అయ్యో బాడుకు రాలేదు, అయ్యో బాడుకు రాలేదు, అయ్యో బాడుకు రాదుకుంటే ఏమవుతుంది? భలే కొట్టాడు నాకు బాబా. ఇప్పుడు నాకు అనుకోవడం తప్ప, విచారం తప్ప నీకు వినోదం ఉండదు నాయన అని చెప్తున్నాడండి. అంటే బాబా ఎంతగా సంస్కరిస్తున్నాడు కాకా దీక్షిత్ని, ఏ విధంగా సంస్కరణ చేశాడు ఇలా తెలుసుకుంటే ఒక్కటికి ఇవన్నీ మన జీవితం జరిగేటివే.
ఇది నిరంతరం తలుచుకుంటూ మనం చేసుకుంటే మనం త్వరితగతిన సంస్కరింపబడతాము. అలా సంస్కరింపబడాలని వరదాది మహర్షి గారు కాకాతీయుడి గురించి విపులంగా రాసి ఉంటాడు. సాధన సంపత్తి అంతా ఈ కాకాతీయ అధ్యాయంలోనే ఉంది. గ్రహించగలిగితే ఇంతకు మించి సాధన అని ఇంకోటి ఏం లేదు. ఇది కాకాతీయ జీవితం లేదు మననం చేసుకోవడం కన్నా ఇంకా కొత్త సాధన ఇంకోటి ఏమి లేదు. ఇది శ్రేష్టం మనకి. కాబట్టి ఆ భావాన్ని కాకాతీయుడిని బాబా ఏ విధంగా సంస్కరించేసాడో అది నిరంతరం గట్టి తెచ్చుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే మనము కూడా ఆ సాధనాపరంగా వెళ్ళగలం. మనం కూడా ఒక వెన్నముద్ద కాగలం. వెన్నముద్ద కావాలని మన జీవిత ధ్యేయం కావాలి. ఆ వెన్నముద్దగా కలిగితే ఎన్ని సంస్కారాలు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా సరే మనం దేంట్లో మునగకుండా దేంట్లో తగులుకోకుండా అలా తేలియాడుతూ ఆనందంగా జీవితాన్ని సాగించగలం. అది ఈరోజు మాస్టర్ గారు మనకి ఇచ్చేది తెలియజేసేది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.